పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో సల్మాన్ మృతిపై మాజీ సీఎం జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పార్థసారథి. ఈ హత్య వ్యక్తిగత కక్షల వల్ల జరిగిందే తప్ప దీనికి రాజకీయ రంగు పొలవడం దారుణమని ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ కు అడ్డుకట్టవలసిన చరిత్ర చంద్రబాబుదేనని 2019లో వైసీపీ గెలిచిన తర్వాత వ్యక్తిగత తగాదాల వల్ల హత్యకు దారితీస్తుందన్నారు. పిన్నెల్లి గ్రామంలో జరిగిన తాజా ఘటన వ్యక్తిగత కారణాల మూలంగా జరిగిన తాజా ఘటనని ఆసరా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు నీచ రాజకీయానికి ఒడిగడుతున్నాడని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను సల్మాన్ పేతూరు అనే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కూడా దళిత వర్గానికి చెందిన వారే, చంద్రబాబు నాయుడు గారిది. వీరేదైతే ప్రాంతాన్ని ఈరోజు చెబుతా ఉన్నారో పల్నాడు, ఈ పిన్నెల్లి గ్రామం తీసుకుంటే 2014-2019 మధ్యలో చక్కగా ఉన్న గ్రామం ఇది. ఇదే గ్రామంలో ఇదే సల్మాన్ అనే వ్యక్తి, అంటే వారు మరణించారు కాబట్టి వారి గురించి మాట్లాడకూడదు, కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జైలు నుంచి విడుదలైతే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జేజేలు పలికి ఆయన ఊరేగింపుగా గ్రామాలకు ఏదో ఘనమైన కార్యక్రమాలు చేసినట్లు ఏ విధంగా ఊరేగింపుగా తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. ఒక దళిత వర్గానికి చెందిన డాక్టర్ ఆయన చేసిన పాపం ఏమిటంటే, కరోనా టైంలో మాస్కులు ఇవ్వండి, కరోనా హాస్పిటల్స్లో పనిచేస్తున్న సిబ్బందికి నర్సులకి మాస్కులు ఇవ్వండి, గ్లౌజెస్ ఇవ్వండి, పేషెంట్స్కి ఇంకా మెరుగైన వైద్యం కానీ మందులు కానీ అందించండి అని చెప్పేసి అడిగితే ఏ విధంగా ఆయన మానసిక క్షోభకు గురి చేశారో మీ పార్టీ కార్యకర్తలు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి మనం చేస్తామన్న. ఆ దుర్ఘటన ఎక్కడ జరిగినా వారు తెలుగుదేశం పార్టీ వారా లేకపోతే ఇతరుల, దానికి సంబంధం లేకోకుండా చట్టం తన పని తను చేసుకుపోయేటట్లు పోలీస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి ఘటనలకి తావు లేకోకుండా శాంతి భద్రతలే ముఖ్యంగా, చట్టాన్ని గౌరవించటమే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని చెప్పేసుకొని మనం చేస్తానని. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో